సహవాస సేవకులుగా సేవకురాలుగా నిలబడి ముందుకు సాగుతున్న విధానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకోనండి. దేవుని సేవలో పరిచర్య చేయటానికి ముందుకు పరిగెత్తేవారుగా వెనక్కి తిరక్కోకుండా ముందుకు సాగే బిడ్డలుగా కొనసాగటానికి దేవుడు మహత్తరమైన అనుభూతిలో దేవుని యొక్క సేవే దేవునికరమైన అనుభూతిని దేవుడు అప్పగించిన పని జీవితకాలంలో వారికి ఆయుష్ అనుగ్రహించిన ఆయుష్ ముగించమని కూడా దేవుని పరిచర్యలో సాగటానికి దేవుని మహత్తరమైన అనుభూతిలో అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. అరణ్య ప్రదేశములోను భీకరంగా పడే నడాల్లోనూ నేను వారిని కనుగొని ఆవరించి పరామర్శించి కనుపాపలాగా నేను కాపాడుతాను మీరు సెలవిచ్చిన వాగ్దానం వాక్కును బట్టి మా ప్రభా ఈరోజు మీ కృపను బట్టి మీ మహిమను బట్టి మీ దాసునికి దాసులకు అనుగ్రహించిన స్థలములో ఏకాంత స్థలములో మా ప్రభు యొక్క భాగ్యాన్ని మీరు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని పరిచర్యలో సాగటానికి ఉత్తమమైన బోధనలుగా నిలబడటానికి అనేక ఆత్మలు రక్షించడానికి అనేక ఆత్మలకు మార్పు కలిగించడానికి నీ బిడ్డల్ని మా ప్రభు ఈ లోకంలో నుంచి ఆత్మీయ జీవితంలో మా ప్రభు ఆత్మల్ని పట్టుకుని నడిపించడానికి పంపుతున్నాం. ఈ బిడ్డలు మీరు మాకు ఇచ్చిన వరాన్ని బట్టి అధికారాన్ని బట్టి ఆదరణ బట్టి మా ప్రభు వాగ్దానం బట్టి మా పని బిడ్డలను అభిషేకిస్తూ ఉన్నాం. మీరే జ్ఞాపకం చేసుకుని మీ కృపలో మీ కాపుదలతో మీ ఆత్మతో నడిపించి ఆత్మశక్తి ద్వారా ఆత్మ ప్రభావంతో నింపి సహాయం చేయండి ప్రభా. దయగలిగిన మా ప్రభా శ్రమలు వచ్చినా కష్టములు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఎరుకులు వచ్చినా ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా మా ప్రభా నీ బిడ్డలు మా ప్రభా దైవ సేవలో నిమగ్నమై దేవుని ఆజ్ఞలు పాటించే బిడ్డలుగా అనేక మందికి తల్లిగా తండ్రిగా బిడ్డలను దీవించి నడిపించి సహాయం చేసి ఆదరించి కాపాడి బలపరిచి మహాగణులుగా మీరు సిద్ధపరిచి మా సేవా జీవితంలో ఎలా ఓర్పు సహనముతో ముందుకు సాగుతున్నామో ఆత్మను పట్టుకునటానికి అది ఎంత భారమైన ముందుకు సాగే ఆత్మని మా మీద ఎలా ఉంచావో అలాంటి ఆత్మని బిడ్డల మీద అనుగ్రహించి నడిపించి సహాయం చేయండి. ఏలియా దగ్గర ఎలీషా కోరుకున్న ఎలీషాని కోరుకోమన్నాడు. నీకు ఏది కావాలో అది కోరుకోమంటే నాకు 200 ఆత్మ కావాలని ఎలీషా కోరుకున్నాడు. అది కష్టతరముగా ఉన్నది. అయినా కూడా నేను ఆరోహణమై వెళ్ళేటమేమో మరి ఆ సమయంలో నేను నీకు కనబడితే 200 ఆత్మ వస్తుంది. నేను కనబడకపోతే 200 ఆత్మ నీకు దొరకదని ఎలీషా కోరుకున్న కోరిక ప్రకారముగా మాట్లాడిన విధానం బట్టి ఏలియా ముగింపు వరకు కూడా కనబడిన విధానాన్ని బట్టి మా ప్రభ ఆ 200 ఆత్మలు మీరు అనుగ్రహించావు. ఈరోజు దైవ సేవలో సేవకులు మా ప్రభ సహవాసాన్ని విడిచిపెట్టేసి ఆత్మీయ తండ్రిని విడిచిపెట్టేసి ఆత్మీయ సహవాసాన్ని విడిచిపెట్టేసి ఆత్మీయ సహోదరులు విడిచిపెట్టేసి ఏదో ఆత్మ పొందాలని ఎక్కడికో పరుగు తీస్తున్నారు, ఎగిరిపోతున్నారు. కానీ దేవుని ఆత్మను పొందకోకుండా దురాత్మను పొందుతున్నారని అర్థం కాని పరిస్థితిలో వారు సతమతం అవుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని దేవుని ఆత్మ పొంది సంపూర్ణమైన సేవ చేసే బిడ్డలుగా మీరు సిద్ధపరిచి ఆదరించి నడిపించి సహాయం చేసి కాపాడు బలపరచగలని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి సమయంలో క్రింద ఉన్నటువంటి సేవకులు దైవ స్వరూపి సహవాసంలో దేవుని సేవ చేస్తున్న సేవకులందరూ దయచేసి స్టేజ్ దగ్గర రావాల్సి మనం చూస్తున్నాను. అందరూ మంగళగిరిలో దేవుని సేవ చేస్తున్న సేవకులు దైవ స్వరూపి సహవాసం క్రింద సేవ చేస్తున్నటువంటి ప్రతి సేవకులు కూడా దయచేసి రావాల్సిన మనం చేస్తూ ఉన్నాను. దాని పైకి రండి. ఈ సమయంలో మన ఆత్మీయ తల్లి రాణి మామ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన. ప్రభామికులు కలిగిన తండ్రి మీ పరిశుద్ధ పాదముల లెక్కలేని స్థుతి స్తోత్రాలయ్యా. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్తవు నాయన, సర్వము నీ చేతిలో ఉందయ్యా.
మేమంతా నిత్యంతో చేయబడిన బిడ్డలం ప్రభా. అనేకులకి లేని భాగ్యం తట్టించిన దేవా మీ కొందనాలు తండ్రి. అయా ఇదిగో నా ప్రభా, అలాగే ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డ నా తండ్రి మీ రక్తంలో కడగబడిన బిడ్డలో నాయన, నమ్మకంగా నీ సేవలో సేవ చేసే బిడ్డలో నాయన. అయా నువ్వు చెప్పిన విధానంగా అయ్యా ఆయా గ్రామాలకు వెళ్ళి నువ్వు చూపించిన స్థలాలకు వెళ్ళి సేవ చేసిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, నీ కృపలో బలపరచండి. అలాగే నా తండ్రి ఈ దినాన అభిషేకం చేయించుకునే బిడ్డలతో కూడా నీ ఆకు తోడు నీడు ఉంచండి ప్రభా. మీ దాసులు దాసరాలు అందరూ కూడిన ఆయన ఈ స్థలంలో అభిషేకం చేసుకుంటుగా నీ ఆకు తోడు నీడు ఉంచి బిడ్డలు ఆయన ప్రతి కాలం అంతా మీ నామని మహిమపరిచే బిడ్డలాగా మీరు ఎక్కడైనా ఆదరణ సహాయించి అనేకమైన ఆత్మ రక్షించినట్లుగా స్థిరంగా బలంగా నిలబెట్టుకుని సహాయం చేయమని ప్రభనేసు క్రీస్తునామని వేడుకుంటున్నాం దేవా. ఆమేన్. హల్లెలూయా. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయ్యా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలునంటివే. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయ్యా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలునంటివే. చేతిలో మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. దయచేసి ప్రెసిడెంట్ గారు ప్రార్థన చేయగా ఆశీర్వదించండి. ఇదిగో సీమోను మిమ్మను పట్టి సాతానుడు గోధుమలు చల్లించినట్టు చల్లించబోతున్నాడు. మీ నమ్మిక తప్పిపోకుండా మీరు జాగ్రత్తగా ఉండాలని సెలవిచ్చాము. అలాగే ఎంతో మంది అభిషేకం చేస్తూ ఉన్నప్పుడు కూడా సాతానుడు గోధుమలాగా చల్లిస్తూ ఉన్నాడు. అయ్యా మేమందరం కూడా నీ సన్నిధి సహవాసంలో నిలబడి ఆఖరి వరకు ఆయన అయ్యా నిలబడిన వాడు రక్షించబడతాడని సెలవిచ్చాము. మీ ఆశీర్వాదంతో నిలబెట్టండి ప్రభు, మీ కృపతో నిలబెట్టండి. మేమైతే నిలబడలేదు కానీ మీరు నిలబెట్టాలి. ఆయన అభిషేకింపబడుతున్నప్పుడంతా నూతనంగా ఈ బిడ్డలను మీరు ఆశీర్వదించి దీవించి మీరే ఆయన నిలబెట్టి నడిపించి వాడుకుని మహిమ పొందమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. సహవాస దైవజనులు జాయింట్ సెక్రటరీగా ఉన్నటువంటి ప్రియులు ఇస్సాకయ్య గారు ప్రార్థన చేయగా ఈ కార్యక్రమం ముందు కొనసాగించుకున్నాము. మహోన్నతుల మా తండ్రి, ఈ మధ్యాహ్న కాలంలో సహవాసంలో మా ప్రభా సేవకులుగా ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేకంతో సేవకులుగా ప్రవేశిస్తుండగా ఈ పరిశుద్ధాత్మ శక్తితో ఈ బిడ్డలు నింపి నమ్మకస్తులుగా సేవ చేయడానికి నిరూపించమని యేసు నామములో ప్రార్థిస్తాం మా తండ్రి. మన సహవాస దైవజనులు ఆంధ్రయ్య గారు ఆఖరి ప్రార్థన చేస్తారు. అభిషేకం కొరకై. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనాలు, స్తోత్రములయ్యా. నీ బిడ్డలను మీకు అప్పగిస్తున్నాం. సేవా తరపీదులో ఉంచి నీకు అప్పగిస్తున్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. సర్వశక్తివంతుడైన మీరు సకాలంలో వారికి కావలసిన సమకూర్చి సమస్త అధికారంతో కూడిన సేవా పరిచర్య జరిగించి
అనేకమైన ఆత్మలను అప్పగించి వ్యాధి బాధ బలహీనత శోధన రకరకాలైన పరిస్థితులు కలిగినప్పటికీ కూడా నీ కృపలో దాచి ప్రభా నీ బిడ్డలను నిలబెట్టి బలపరిచి స్థిరపరిచిన మంచి సేవా సాక్ష్యాన్ని నిలబెట్టమని యేసు నామమునే అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాద ప్రార్థన చేస్తున్న ముగింపు ప్రార్థన. కృప కలిగిన మా ప్రభు, శక్తిమంతుడా, మహిమా ప్రభావం కలిగిన మా రాజాది రాజా, నీ కొందరములు చెల్లిస్తున్నా మా ప్రభ. బైబుల్ కాలేజీ సంబంధించిన అనుభూతిని, ఆ కార్యక్రమాన్ని మీరు జరిగించిన గొప్ప దేవుడు మీ కొందరాలు చెల్లిస్తున్నాం. అభిషేక కార్యక్రమాలు కూడా మీరు జరిగించిన విధానాన్ని బట్టి మీ కొందరాలు చెల్లిస్తున్నాం. ఆయా ప్రాంతాల నుంచి మీ బిడ్డలను, మీ దాసులను, మీ యొక్క బిడ్డలందరూ కూడా ఈ స్థలం నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరుగు ప్రయాణాల్లో మీరు తోడుగుండి, సమస్తలు మీరు తోడుగుండి ఆదరించి నడిపించి, ఎండదెబ్బడుగా తగలకుండా మీరు కాపాడి ఆదరించి, మేలుకరంగా ఆశీర్వాదకరంగా అద్భుతంగా మీరు సహాయించి, మహా ఉన్నతమైన మీ శక్తి ద్వారా, మీ ఆత్మ ద్వారా మీరు నడిపించి బాధపరచండి. అభిషేకించిన బిడ్డలు మీరు దీవించండి. అభిషేకించబడిన బిడ్డలు కూడా మీరు దీవించి, ఆస్వాదించి, నడిపించి, కృపతో మీరు సహాయం చేసి కాపాడి బలపరచగలని మా కొరకు శిలువ మీద మరణం పొంది యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చిన భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సినందున మాకు దయచేయండి. మాటలో క్షమించిన ప్రకారం మా పని మీరు క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తగ్గ దుష్టులు తప్పించండి. ఎందుచేతనగా రాజ్యము, బలము, శక్తి నిరంతరం నీవన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారి కృప, పరిశుద్ధాత్మ దేవునికి ఇచ్చే సావాసం మనందరికీ ఎల్లప్పుడు తోడుగుండను గాక. ఆమేన్. యేసు రక్తముకే జయం, ప్రవేశ రక్తముకే జయం, అపాధికి సర్వనాశనం. ఆమేన్, 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 ఆమేన్. అందరు కొందనాలండి, అందరు కొందనాలు.